హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే 3-4 ట్రిప్పులు 4 ట్రిప్పులు పెట్టినా 1200 చేసినా వెళ్ళిపోయినా. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎందుకులే వీడియో అని చెప్పేసి చేయలేదు 4 ట్రిప్పులకి ఎందుకని. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేసిన. ఈరోజు ఓలా, ర్యాపిడో, ఊబర్ ఎంత బిజినెస్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తా చూడండి. ఎండలు అయితే బాగా దంచి కొడుతున్నాయి. ఒక 40 డిగ్రీల ఎండ ఉంది. చచ్చిపోతున్నా కూడా. కొంచెం ఎండకైతే జాగ్రత్త ఉండండి మన డ్రైవర్స్. సరే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సరే, ఈరోజు ఎంత బిజినెస్ అయితే మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. మనమైతే రీడింగ్ అయితే 0 చేసుకున్నాం. టైం అయితే 11:30 అవుతుంది. నాకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ అయితే వచ్చింది అల్వాల్ నుంచి. పికప్కి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. సైనిక్పూర్ డ్రాప్ అంట. 4161. ఓకే బాయ్. మనకైతే ఈ ట్రిప్లో 264 రూపాయలు వచ్చింది. ఈ నుంచి చూద్దాం. ఫస్ట్ ట్రిప్పే మనకైతే అమ్మగూడలో డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక చూడండి, మనకైతే ఒక బుకింగ్ వచ్చింది. ఖైరతాబాద్ అంట. 11 కిలోమీటర్లకు ఎంతనో చూపించిండు. 380 రూపాయలు ఇస్తా అని. 2.1 ఉంది పికప్. పోదాం. ఓటీపీ సార్ 8122. మనకైతే ఇక్కడ డ్రాప్ అయిపోయింది. బిల్రా మందిర్ టెంపుల్ దగ్గర. అమౌంట్ వచ్చేసి చూడండి 384 ఇచ్చిండు. 12 కిలోమీటర్లే ఉన్నది డ్రాప్. సరే, ఇంకేం వస్తుంది చూద్దాం. అయితే ఇందాక బిల్రా మందిర్ దగ్గర డ్రాప్ అయిపోయింది కదా. వాళ్ళు కస్టమర్స్ 5 మంది వచ్చారు. 5 మంది వచ్చినందుకు ఎక్కించుకున్నారు. అంటే ఎట్లా ఎక్కించుకున్నా అంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు అంటే భయం కాదు కానీ రెస్పెక్ట్. ఎందుకంటే మన దేశం కోసం, మన దేశ సరిహద్దుల్లో వాళ్ళు మనల్ని కాపాడుకుంటా ఉంటారు కాబట్టి మన దేశాన్ని మొత్తం వాళ్ళే రక్షిస్తారు. అంటే బార్డర్ మొత్తంలో వాళ్ళే ఉంటారు కదా. నాకు అంత తెలియదు, అందుకే మాట్లాడడానికి వస్తలేదు. మన దేశం సరిహద్దుల్లో మొత్తం వాళ్ళే ఉంటారు కాబట్టి మన దేశాన్ని కాపాడుతారు కాబట్టి కొంచెం రెస్పెక్ట్తోని 5 మంది అయినా సరే, ఒకరు ఎక్కువ ఉన్నా సరే ఎక్కించుకున్నా. ఎందుకంటే కొంచెం మర్యాద, రెస్పెక్ట్ అనేది ఉంది నాకు మిలిటరీ వాళ్ళ మీద. అందుకని ఈ కార్లో ఒకరిని ఎక్స్ట్రా ఎక్కించుకున్నా. అలా అని చెప్పేసి మీరు అందరు పబ్లిక్ని ఎక్కించుకోను. ఏదో వాళ్ళు మిలిటరీ వాళ్ళు ప్లస్ మన దేశ ఏమంటారు, మన దేశాన్ని కాపాడుతారు కాబట్టి వాళ్ళను ఒకరు ఎక్స్ట్రా ఉన్నా ఎక్కించుకున్నా. అందరిని అయితే ఎక్కించుకోను. మిగతా ఏ పబ్లిక్నైనా ఖచ్చితంగా దింపేస్తారు అట్లా. మనకైతే ర్యాపిడోలో ఒక పికప్ వచ్చింది బిల్రా మందిర్ దగ్గర, ఇక్కడ బషీరాబాద్ నుంచి. డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ అన్నాడు, చూపించింది. అమౌంట్ 220, 370 రూపాయలు ఇస్తాను చూపించింది. సరే, పోదాం. ఇంకా పికప్ 1.6 ఉంది. పికప్ అయితే పోదాం. చెప్పండి సార్. మనకైతే సికింద్రాబాద్ డ్రాప్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 376 రూపీస్ ఇచ్చాడు ర్యాపిడోలో. ఈ నుంచి ఏమొస్తుందో చూద్దాం. 1000 రూపాయలు అయింది పొద్దు నుంచి చేస్తే. మనకైతే కాచిగూడ డ్రాప్ అయితే వచ్చింది ఓలాలో. 7 కిలోమీటర్లకు 200 ఇస్తా అని చెప్పేసి చూపించాడు. ర్యాపిడో వస్తలేదు. 700 మీటర్లు పికప్ ఉంది. పోదాం. నాకైతే ఈ ట్రిప్లో 213 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో ఆటోమేటిక్గా ఒక బుకింగ్ యాక్సెప్ట్ అయింది. అది మన హోము, అది మనకి ఎంత వచ్చిందో చూద్దాం.
ఈ అనుకోకుండా క్లిక్ చేసిన నేను రేట్ చూడలేదు. 199 రూపాయలు ఇచ్చాడు. 7 కిలోమీటర్లు, 7.5 కిలోమీటర్లు వస్తాయి. ఈ కాచిగూడ డ్రాప్ అయిపోయింది. అక్కడ నుంచి బుకింగ్లు వస్తలేవు అని చెప్పేసి ఇదో గ్యాస్ కూడా 2 పాయింట్లో ఉందని చెప్పేసి ఇక్కడ తార్నాక దగ్గరికి అయితే అడిక్మెట్ రోడ్కి అయితే వచ్చిన గ్యాస్ దగ్గరికి. అయితే ఇందాక ఒక సంఘటన జరిగింది. ర్యాపిడోలో అదేంది బిల్రా మందిర్ డ్రాప్ అయిపోయిన తర్వాత, అంటే పికప్ దగ్గర బిల్రా మందిర్ డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక పికప్ వచ్చింది రైల్వే స్టేషన్. ర్యాపిడోలో పికప్ దగ్గరికి వెళ్ళినా అక్కడ పాండబ్బా ఉంది. ఆ పాండబ్బా దగ్గరికి ఒక 3 అమ్మాయిలు వచ్చిర్రు. 20 years లోపే ఉంటాయి అమ్మాయిలకు. సరే ఏం కొంటారా అని చెప్పేసి నేను చూస్తున్నా. అట్లా ఒక సిగరెట్ డబ్బా తీసుకున్నాను. సిగరెట్ డబ్బా తీసుకొని ఫోన్ పట్టుకొని ఫోన్ కింద ఇట్లా పెట్టుకొని వద్దు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చిన్న వయసులో అది లేడీసు అమ్మాయిలు సిగరెట్లు తాగడం. యూత్ చాలా అంటే చాలా చెడిపోతున్నారు. ఈ సిగరెట్లు, గంజాయి, మందు ఏమొస్తుందో అర్థమైతే లేదు. మళ్ళీ వాళ్ళు కాలేజీ అమ్మాయిలే, 20 years లోపే ఉంది వాళ్ళకు. చిన్న పిల్లలు సిగరెట్లు తాగితే ఏమొస్తుందో నాకు అర్థమైతే లేదు. అమ్మాయిలు మళ్ళా ఎందుకు చెడిపోతున్నారు యూత్ అనేది నాకు అస్సలు అర్థమైతే లేదు. మనం చేయాలనుకునేది మన పని మీద దృష్టి పెట్టాలి. మనం చదువుకునే దాని మీద గోల్ అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. కానీ ఈ గంజాయి తాగుడు, ఈ మందాగుడు చిన్న వయసులో ఒక్కసారి బ్యాడ్ స్టెప్ వేసినాం అనుకో ఆటోమేటిక్గా పక్క దారి పడుతుంది. ఆటోమేటిక్గా చెడిపోతాం. గుర్తుపెట్టుకోండి అన్న, కొంచెం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెడు దారి ఎంచుకోకండి. ఎప్పుడైనా మంచి దారి ఎంచుకోండి, మంచి దారిలో నడవండి. అంతేగాని సిగరెట్లు, మందు, గుట్కా, మట్కా ఇవన్నీ వేస్ట్. మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఆ గోల్కు రీచ్ అయ్యేలాగా ఉండాలి ఏదైనా చేస్తే. మరి అబ్బాయిల కంటే అమ్మాయిలు మరీ దారుణంగా అయిపోయారు. సిగరెట్లు తాగుడేంది, మందాగుడేంది. నేను ఇప్పుడు సిగరెట్లు కామన్గా హైటెక్ సిటీలో మస్తు మందిని చూస్తుంటలే, కానీ అక్కడ అంటే నాడత అమ్మాయిలు ఉంటారు ఎక్కువ. వాళ్ళు ఏదో తీసుకుంటారు. మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఉండరు ఎక్కువ. నాడత అమ్మాయిలు ఉంటారు అక్కడ. కానీ ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర అమ్మాయిలు కూడా తాగుతున్నారు అంటే ఏందో అర్థమైతే లేదు. అది 19 ఏళ్ళు 20 ఏళ్ళ లోపు ఉన్న అమ్మాయిలు సిగరెట్లు కొనుక్కొని తీసుకొని పోయి తాగుతున్నారు అంటే యూత్ ఎంత చెడిపోతుంది అంటే రోజు రోజు చాలా దారుణంగా అయిపోతుంది. కొంచెం ఆలోచించండి, ఇట్లా చేయకండి. ఏదన్నా మంచి దారి వెతుక్కోండి, మంచి దారిలో నడవండి. కానీ చెడు దారి వెళ్ళకండి, ప్రమాదం మీకే వస్తుంది. ఓకేనా? ఏదో చెప్పాలనిపించి చెప్తున్నా అంతే, తప్పు ఎవరు అనుకోకండి. 3:30కు గ్యాస్కి వస్తే 4:10 అక్కడనే అయిపోయింది. ఆ నుంచి సికింద్రాబాద్ వచ్చిన. సికింద్రాబాద్ నుంచి వస్తలేవు బుకింగ్లు, మంచిగా వస్తలేవు. వస్తున్నాయి అన్నీ తక్కువ రేటు బుకింగ్లు వస్తున్నాయి. కానీ నేనైతే ఇంటికి పోదామని చెప్పేసి పోతున్నా. వేస్ట్ బుకింగ్లు ఈరోజు అయితే, రేట్లు మంచిగా లేవు. బండి అయితే ఆపేస్తున్నా. 56 కిలోమీటర్లు తిరిగింది. ఎంత అమౌంట్ ఒకసారి చూపిస్తే బిజినెస్ చూడండి. ఈరోజు మనం చేసిన బిజినెస్ 1024. దీంట్లో అయింది ఓలాలో 200 రూపాయలు. మొత్తం 1247 రూపాయలు అయింది. 1247 రూపాయలకి వెళ్ళి మైనస్ 400 రూపాయలు గ్యాస్ తీసేస్తే ఈరోజు మిగిలిన డబ్బులు 800. ఈరోజు ఈఎంఐ కూడా రాలేదు. ఇది మన బిజినెస్ ఈరోజు. ఓకే, వీడియో అయితే చూసారు కదా బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి. ఈరోజు ఈఎంఐ కూడా రాలేదు. సరే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీ బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.